హాయ్ అండి. మన విజయవాడలో దసరా వచ్చేసిందంటేనే అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మనందరికీ తెలిసిందే కదండి. సో ఈసారి అయితే మన విజయవాడలో కొలువై ఉన్న శ్రీ వీరబాబు స్వామి వారి దేవస్థానంలో కూడా దసరా నవరాత్రులు జరుపుతున్నారండి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దసరా నవరాత్రులు జరుగుతాయండి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే మనకి దసరా నవరాత్రులు 11 రోజులు పూజలు జరుగుతాయండి. అమ్మవారి అలంకరణలు కూడా బాలా త్రిపుర సుందరి దేవి, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, అన్నపూర్ణ దేవి, కాత్యాని దేవి, ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లి కాని ఆడపిల్లలకి ఈ రోజు అయితే ప్రత్యేక పూజ చేయబడినాయండి. సెప్టెంబర్ 25వ తారీఖున మహాలక్ష్మి దేవి, లలిత త్రిపుర సుందరి దేవి, మహాచండీ దేవి, సరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని దేవి, రాజరాజేశ్వరి దేవి 11 రోజు కూడా వీరబాబు స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రులు జరుగుతాయండి. మీరెవరైనా కుంకుమ పూజ, చండీ హోమము, అలాగే మీరు ఏ హోమాలు చేయించుకోవాలనుకున్నా, పూజలు చేయించుకోవాలన్నా శ్రీ వీరబాబు స్వామి వారి దేవస్థానంలో ఈ దసరా నవరాత్రుల్లో జరుపుకోగలరండి. స్వామివారి స్వయంభుగా వెలిసి ఉన్నారు. బ్రిటిష్ రాజుకి విలియమ్సన్ అనే అతనికి కల్లో కనపడి ఈ మందిరం కట్టించారు. వెనకాల ఆయన మహిమలు సంతానం లేని వారికి సంతానం, పిల్లల చదువులు, ఉద్యోగాలు, తర్వాత బాధలు, ఇబ్బందులు, ఇవన్నీ 41 రోజు 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ స్వామివారి కృపా కటాక్షాలతో 100% పూర్తవుతాయి. కాబట్టి భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాం.